శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మార్చి 30th ఈ వీకు ప్రారంభ దినంలో మరి దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మన అందరికీ అనుగ్రహించడాన్ని బట్టి మరి గత వారం అంతా కూడా దేవుడు మన పనుల్లో, మన ప్రయాణాల్లో, మన బాధ్యతల్లో ఆయన వెన్నంటుండి క్షేమాన్ని, భద్రతను దేవుడు అనుగ్రహించడాన్ని బట్టి మొట్టమొదటిగా మనందరం కూడా దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. మరి ఈ వీకు ప్రారంభ దినంలో దేవుని యొక్క చల్లని మెల్లని స్వరం వినేటువంటి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మనం ఎంతో కృతజ్ఞమై ఉన్నాం. మరి ఈ దినం మనం తేలుస్తున్న ఆహారంలో దేవుని యొక్క వాక్యంతో పాటు చివరిలో ఒక క్వశ్చన్ ఎప్పట్లాగానే అడగటం ఉంటుంది. మరి ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే మన చర్చ్ వెబ్సైట్లో మరి దాన్ని మీరు చూసి కామెంట్స్ కానీ మీ ఏమన్నా టెస్టిమనీ ఉన్నట్లయితే షేర్ చేసినట్లయితే అవి కూడా పోస్ట్ చేయటం జరుగుతుంది అనేటువంటిది మరొక పర్యాయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దిన దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 42వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ఆ దేశపు ప్రభు మమ్మను చూచి, మీరు యథార్థవంతులని దీనివలన నేను తెలుసుకుందును. మీ సహోదరుల్లో ఒకని నా యొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరినట్లు ధాన్యము తీసుకొని పోయి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ వీకు ప్రారంభ దినంలో 2 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆనాటి ఐగుప్తులో యోసేపు మరి వారి యొక్క సహోదరుల మధ్య జరిగినటువంటి సంఘటనే జ్ఞాపకం చేయబడుతున్నటువంటి సంఘటన. ఈ భాగంలో 2 తలంపులు ఏంటంటే, మొదటి తలంపు, మీ సహోదరుల్లో ఒకరిని నా యొద్ద విడిచిపెట్టుడి. దేవుని బిడ్డలారా, కొన్ని మన జీవితంలో దేవుడు కొన్ని పరీక్షిస్తాడు. కొన్ని విషయాల్లో మన అధికారుల ద్వారా పరీక్షించబడతాం. అయిన వారి చేత, ఇంటి వారి చేత కొన్నిసార్లు మన వ్యక్తిత్వం, మన మనస్సు అనేటువంటి, మన హృదయాన్ని పరీక్ష అనేటువంటి జరుగుతుంది. మనం గ్రహించాల్సిన ఒక సత్యం ఏంటంటే, మన ప్రభు పరీక్షిస్తాడు, అపవాది శోధిస్తాడు. శోధించేవాడు, విసికించేవాడు శోధకుడు, అపవాదైనటువంటి దుష్టుడు. మన ప్రభు మనల్ని, మన ఆత్మీయ జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని దేవుడు, మన ప్రభు అయినటువంటి వారు యేసుక్రీస్తు పరీక్షిస్తాడు. అలాంటి పరీక్ష మరి యోసేపు అన్నలకు వచ్చేటువంటి పరీక్ష. ఆ దేశపు అధికారి అంటున్నాడు, మీ సహోదరుల్లో ఒకరిని ఇక్కడ విడిచిపెట్టండి అంటున్నాడు. ఇది చిన్న విషయం కాదు. వెళ్ళినటువంటి సహోదరుల్లో ఒకరిని విడిచిపెట్టి రావటం అంటే అది ఆ బంధం, పెనవేసుకున్నటువంటి బంధం. మీరు ఈ భాగం చదువుతున్నప్పుడు యోసేపు అన్నలు యోసేపును ఎలాంటి పరిస్థితి కలిగించారనేటువంటిది, ఒకవేళ ఈ మాటను బట్టి అయినా విడిచిపెట్టాలి, ఒకరిని వదిలిపెట్టి ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళండి అన్నప్పుడు అప్పటికైనా మరి రూబేనుకు కానీ మిగిలినటువంటి వారి అన్నలకి యోసేపు గుర్తొస్తాడేమో. అన్నదమ్ముల యొక్క బంధం అనేటువంటిది, అన్నదమ్ముని యొక్క ఆప్యాయత, అనురాగం అనేటువంటిది, ఆ బ్రదర్లీ లవ్ అనేటువంటిది అప్పటికైనా గుర్తొచ్చిద్దేమో, జ్ఞాపకం వచ్చిద్దేమో, ఒకవేళ వారు పశ్చాత్తాపడతారేమో అని ఆ అధికారి యొక్క ఉద్దేశం. యోసేపు ఆ అధికారి ఎవరంటే యోసేపు, ఆయన ఉద్దేశం అది. అలాంటి పరిస్థితి. దేవుడు కూడా కొన్నిసార్లు మనం దేనినైతే ఎక్కువ ప్రేమిస్తూ ఉంటామో అది మనం దాని నుంచి దూరం కావాలని దేవుడు మనం పరీక్షిస్తాడు. దేవుణ్ణి ప్రేమిస్తామా, వస్తువుని ప్రేమిస్తామా? దేవుణ్ణి ప్రేమిస్తామా, మనుషుల్ని ప్రేమిస్తామా? దేవుణ్ణి ప్రేమిస్తామా, బంధాన్ని ప్రేమిస్తున్నామా అనేటువంటి దేవుడు పరీక్ష పెడతాడు. ఎవరి వైపు మొగ్గు చూపిస్తాం, ఎవరిని ప్రేమిస్తామో, ఎవరిని విడిచిపెడతామని తెలుసుకోవటానికి దేవుడు పరీక్షిస్తాడు. జీవితంలో ఇప్పటి వరకు దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు పరీక్షించబడుతున్నావేమో,
దేవుని కంటే లోకాన్ని, దేవుని కంటే ఐశ్వర్యాన్ని, దేవుని కంటే వ్యక్తుల్ని, దేవుని కంటే బంధాన్ని, దేవుని కంటే మరి బంధుత్వాన్ని ఎక్కువ ప్రేమించేటువంటి వారుగా ఉంటే ఇది ఉదయకాల సమయంలో నీ జీవితానికి ఒక పరీక్ష. దేవుని కంటే ఎక్కువగా ఏది కూడా మనం ప్రేమించకూడదు. దేవునికి మన జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ, దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వటం అనేటువంటిది విశ్వాసికి తగినటువంటిది. ఇది మొదటి తలంపు. రెండవ తలంపు, మీ కుటుంబములకు కరువు తీరినట్లు ధాన్యమును తీసుకుని పోండి. ఈ పరీక్షలో నువ్వు నెగ్గితే, ఇది నువ్వు జయించగలిగితే, ఇది నువ్వు చేయగలిగితే ఈ కరువు కాలంలో మీ కుటుంబములకు కావలసినంత ధాన్యాన్ని మీరు తీసుకుని పోవచ్చు. పరీక్షలో నెగ్గినటువంటి వారు మరి వారి జీవితంలో విజయానికి వారు సంతోషంగా అనుభవిస్తారు. పరీక్ష అనేది ఉండాలి. పరీక్ష అనేటువంటిది ఆ ఎగ్జామ్ అనేటువంటిది లేకపోతే, సెలక్షన్ అనేటువంటిది లేకపోతే మరి ఎలాగా వారి విజేతలకు ఎలా ప్రకటించగలుగుతారు? కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసేటువంటి మాట, మీరు విడిచిపెట్టి వెళ్ళారంటే మీ కుటుంబాలకు ఈ కరువు కాలంలో కావలసినంత ధాన్యం మీరు తీసుకుని పోవచ్చు. ఇక ఎలాంటి దానికి ఏ విధమైనటువంటి కొరత లేదు, ఏ విధమైనటువంటి కండిషన్స్ లేవు, ఏ విధమైనటువంటి అరామరికలు లేవు. మీకు కావలసినంత తీసుకుని పోండి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు కూడా భౌతికంగా మాత్రమే కాదు కానీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనల్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. భౌతికంగా నువ్వు బ్లెస్ చేయబడాలంటే, ఆధ్యాత్మికంగా బ్లెస్ చేయబడాలంటే ఈ పరీక్షలో మనం నెగ్గినప్పుడు మనం భౌతికంగా ఆధ్యాత్మికంగా దీవించబడతాం. అందుకని యేసుప్రభు వారు జ్ఞాపకం చేసిన మనం మొదట నా నీతి, నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. భౌతికంగా నీకేం కావాలో, మనకేం అవసరం ఉందో ఈ భూమి మీద వాటన్నిటిని కూడా సమృద్ధిగా మన ప్రవేశిస్తాడు. అయితే మన జీవితంలో వేటిని విడిచిపెట్టాలో, వేటిని వదిలాలో, వేటిని మనం ఆ పరిస్థితుల్లో దేవుని కొరకు నిలబడాలనేటువంటిది జ్ఞాపకం చేసేటువంటి గుర్తెరిగి ఆ విధంగా ఉండగలిగినప్పుడు దేవుని కార్యాలు అమితంగా అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మన జీవితంలో అనుగ్రహించగలిగినవారు. అటు రీతిగా ఉదయకాల సమయంలో మన జీవితంలో ఈ యొక్క వీక్ ప్రారంభ దినంలో దేవుణ్ణి ప్రేమించేవారుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారుగా దేవుడు స్థిరపరుస్తూ బలపరుస్తూ ఆయన కార్యాలకు సాక్షులుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు కరువు వచ్చిందని జ్ఞాపకం చేశాడు? యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరోకి కన్నటువంటి కలకి ఎన్ని సంవత్సరాలు కరువు వచ్చిందని జ్ఞాపకం చేశారో ఆ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ దినం జన్మదినం జరుపుకుంటున్న మన సంఘ సభ్యులు బిడ్డలు తన్షి, వర్షికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11వ వచనం ప్రకారం సంవత్సరం అనే దయా కిరీటిని నీకు ధరింపజేసి నీ జాడల సారం వెదజల్లునని జ్ఞాపకం చేసినట్లుగా దేవుడు తన్షికి, వర్షికి ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేక అనుగ్రహిస్తూ విద్యలో, బుద్ధిలో, దేవుని దయలో, మనుషుల దయలో దేవుడు బిడ్డలు ఇద్దరిని కూడా ఆస్వాదిస్తూ అభివృద్ధిని అనుగ్రహించిన గాక. ఆమేన్. అలాగే బాబు విజయ్ కుమార్ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 103వ సంకీర్తనలో జ్ఞాపకం చేసినట్లుగా కరుణా కటాక్షలు నిన్ను కిరీటం ఇచ్చునని జ్ఞాపకం చేసినట్లుగా విజయ్కి దేవుడు ఇలాంటి దయా కిరీటాలు ఇంకా అనేక అనుగ్రహిస్తూ మరి తన విద్యలో ఉన్నతంగా రాణింపజేస్తూ ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కొరకు విజయ్ను దేవుడు దీవిస్తూ వృద్ధిపరచునుగాక. ఆమేన్.
ఎంతగా నీవు ప్రేమించితివో దేవా. అర్థం చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. వీకు ప్రారంభ దినంలో నా తండ్రి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచింపజేసేటువంటి మీ లేఖనం ద్వారా మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు ఆచరిస్తున్నాం. దేవా, ఐగుప్తులో జరిగినటువంటి సంఘటన ద్వారా నా తండ్రి అయా మరి యోసేపు నా తండ్రి అక్కడ దేవా ధాన్యమంతటికి నాయన ఆర్థిక మంత్రిగా అధికారిగా ఉన్నప్పుడు నా తండ్రి అన్నలను ప్రభు పరీక్షించడానికి జ్ఞాపకం చేసినటువంటి ఆ సంఘటన ద్వారా మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు. ఆనాటి యోసేపే నేటి యేసు ప్రభు అనేటువంటి మీకు సాదృశ్యంగా నా తండ్రి అయ్యా మా జీవితాలను కూడా మేమైతే నా ప్రభు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నామో నా ప్రభ వాటిని బట్టి నేను మమ్మల్ని పరీక్షిస్తున్నందుకు అయ్యా ఈ పరీక్షలో ఉన్న ప్రభు మేము నెగ్గటానికి నా ప్రభ మీ కృపా సహాయతను మాకు దయచేయండి. మిమ్ములు కాక ప్రభ అయ్యా మీ వాక్యాన్ని కాక నా తండ్రి దేనిని ప్రేమించిన అది వ్యర్థమని, అది భంగపాటు అని మేము గుర్తిరుగుతున్నా తండ్రి. ఆ సత్యాన్ని కలిగి జీవించుటకు మీ కృప దయచేయండి. అయ్యా మేము ఆ పరీక్షలో నెగ్గినప్పుడు నాయన ఎలాంటి పరిస్థితులు ఎలాంటి కరువులు వచ్చినా సమృద్ధిగా పోషించేటువంటి సకల ఆశీర్వాదాలకు మమ్మల్ని వారసులుగా వాగ్దాన పూతులుగా అంగీకరించేటువంటి తండ్రివిగా మాతో మీరు నిలుస్తున్నందుకు మీకు వందనాలు ఆచరిస్తున్నాం. ఈ లేఖనాల ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. యువతి ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం చేత నేను వారి జీవితాలు స్థిరపరచబడి ఈ వీక్ అంతా నేను మీ కృపాక్షేమంతో నడిపించబట్టు సహాయం చేయండి. ఇది నాయన జన్మదినం జరుపుకున్నటువంటి ప్రియ బిడ్డల ప్రభు తనుషిని బట్టి వర్షిని బట్టి మీకు వందనాలు ఆచరిస్తున్నాను. దేవా ట్విన్స్ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మరి కళ్యాణ దంపతులకు మీరు ఇచ్చిన బహుమానాలు ప్రభు మా కుమార్తె నగరికి చెక్కబడిన మూల కంబాలన్నట్లుగా నా తండ్రి విద్యలో బుద్ధిలో మీదేలో మనుషుల దయలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. ఇలాంటి బర్త్డేస్ వారి జీవితంలో ఇంకా అనేకం జరుపుకోవటానికి మీ యొక్క కృపలో వారు దీవించబట్టు సహాయం చేయండి. బాబు నాయన విజయాన్ని బట్టి కూడా మీకు వందనాలు ఆచరిస్తున్నాను. బిడ్డను మీరు దీవించండి. తన కెరీర్ అంతటిని కూడా మీరు బ్లెస్ చేయండి. అయ్యా మరి వారి తల్లిదండ్రులైనా సునీల్ గారి దంపతులు మీరు ఆస్వాదించండి. వారు చేసేటువంటి వారి ఉద్యోగాల్లో వారి బాధ్యతల్లో వారి ప్రయాణాలు మీరు తోడుకోండి. వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆత్మీయంగా మీరు బలపరచండి. అయ్యా బాబు నా తండ్రి తను ఎలాంటి బర్త్డేస్ ఇంకా అనేకం జరుపుకోవటానికి మీ కృపా సహాయతను దయచేయమని మరొక పర్యాయనైనా ఈ ఉదయం నా తండ్రి ఈ వాక్యం చేత నేను ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచి నడిపించి స్థిరపరచమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుతాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనను గాక. ఆమేన్.